తలైవా తంబి తలైమయాల్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 52 మినిట్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడమే కొంచెం లోగా స్టార్ట్ చేస్తారు గైస్. అలాగే మూవీలో స్టోరీ కూడా కొంచెం లేట్ గా స్టార్ట్ చేస్తారు. లిటరల్లీ ఏంటంటే మూవీలో మెయిన్ స్టోరీ ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుద్ది. ఇంకా మూవీలో స్టార్టింగ్ ఒక 1 అవర్ గైస్ అసలు ఏదో చేస్తా ఉంటారు మామ. అసలు మూవీలో ఏం జరుగుతుందో అర్థం కాదు, ఏదో జరుగుతూ ఉంటది అంతే. ఏంటంటే పెళ్ళంటారు, చావు అంటారు, కామెడీ ట్రై చేస్తా ఉంటారు, అదేమో మనకు వర్కౌట్ సావదనమాట. సరే ఏమైనా మూవీలో కాన్సెప్ట్ ఏమన్నా పర్ఫెక్ట్ గా ఉందా అంటే అదేమో పెద్ద అంటే పెద్ద సిల్లీగా ఉంటుంది. సర్టన్ టైంలో నాకు అనిపించింది గైస్, అసలు ఈ స్టోరీ ఏందిరా బాబు, మూవీలో ఏం చేస్తున్నారా అనిపించింది నాకు. లిటరల్లీ గైస్ మూవీలో స్టార్టింగ్ ఒక 1 అవర్ అయితే నాకైతే చాలా అంటే చాలా బోర్ కొట్టింది గైస్. పెళ్ళంటారు, చావు అంటారు, అదేమో మనకు వర్కౌట్ సావదనమాట. మన హీరో ఏమో ఒకంటికి తిరుగుతా ఉంటాడు, అక్కడ కూడా మనకేం వర్కౌట్ అవ్వదు అనమాట. ఏదో కామెడీ ట్రై చేస్తా ఉంటారు, కాకపోతే మనకైతే వర్కౌట్ అవ్వదు. కామెడీ వైజ్ గా ఏదో 1 or 2 సీన్స్ ఓకే అనిపిస్తాయి అంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక ఊర్లో పెళ్లి చావు ఒకేసారి వస్తాయి. అయితే అప్పుడు ఏం జరిగింది, అప్పుడు మన హీరో ఏం చేశాడు అని మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. ఇంకా మూవీలో ఇంటర్వ్యూల తర్వాత పౌర్ణమి అనేసి ఒక చిన్న స్టోరీ వస్తుంది గైస్. ఆ స్టోరీ అయితే కొంచెం బాగుంది. స్టోరీ మీన్ బై అక్కడ ఎమోషన్ ఉంటుంది గైస్, ఆ ఎమోషన్ కొంచెం బాగుంటుంది, అక్కడ మనకు కొంచెం వర్కౌట్ అవుతుంది అనమాట. అలాగే మూవీలో క్లైమాక్స్ కూడా కొంచెం ఓకే అనిపించింది గైస్, అక్కడైతే కొంచెం బాగుంది. మూవీ సెకండ్ హాఫ్ లో ఒక మెసేజ్ ఉంటుంది, ఆ మెసేజ్ కూడా కొంచెం బాగుంది గైస్. సెకండ్ హాఫ్ లో ఏంటంటే ఓకే అనిపిస్తుంది, కొన్ని సీన్స్ అయితే మనం ఎంగేజ్ అవుతాం. కాకపోతే ఈ ఫస్ట్ హాఫ్ ఉంది అసలు ఎందుకు ఉందరా అనిపిస్తుంది అనమాట. అంతా లాగ్ అంటే లాగ్. అలాగే మూవీలో చాలా అంటే చాలా అన్లాజిక్ సీన్స్ ఉన్నాయి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీలో ఒక ముసలాయన్ చనిపోతాడు, అది సిల్లీగా ఉంటది. మూవీలో ఏంటంటే ఇది మెయిన్ టాపిక్. అలాగే మన హీరోయిన్ పారిపోతుంది, అది కూడా పెద్ద అంటే పెద్ద అన్లాజిక్ అనమాట. నమ్మబుద్ధి కదా అక్కడ పారిపోయిందా ఏంట్రా అనేసి మనకి. ఇంకొకటి ఏంటంటే చనిపోయిన ముసలాయన వాళ్ళ తమ్ముడు అంటూ ఇంకో అతను వస్తాడు, అతను ఎవరు ఏందో మరి ఏం అర్థం కాదు మామ, వస్తాడు ఏదో చేస్తా ఉంటాడు అంతే. అంటే ఏంటంటే ఏదో సీన్ క్రియేట్ చేద్దామని వస్తా ఉంటారు, పోతా ఉంటారు వాళ్ళు. ఇంకా మూవీలో సౌమ్య అనేసి ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది, అమ్మాయి క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది, గుడ్ అనమాట. ఉన్నంతసేపు కొంచెం బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మూవీలో మెయిన్ థింగ్ వచ్చేసి కామెడీ. నాకైతే ఆ కామెడీ వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ లో ఏదో ఎమోషన్ కొంచెం ట్రై చేస్తారు, అక్కడే కొంచెం వర్కౌట్ అయింది అంతే నాకు. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ విజువల్స్ గైస్ పర్లేదు, ఓకే లాగా ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.